పండగ అంటేనే పప్పలు. పప్పలంటే అరిసెలు, పొంగడాలు ఇటువంటివి పప్పలంటారు. పొంగడాలు, అరిసెలంటే మనకి రావు. అందుకు నేను సింపుల్ డిష్ అయితే మురుకులు, గులాబీ పువ్వులైతే నాకొచ్చండి. అది ఈరోజు మీకు గులాబీ పూలు ఎలా చేస్తామో రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. గులాబీ పూలు చేయడానికి కిలో మైదా తీసుకోవాలి. పావు షుగర్ అయితే తీసుకోవాలండి. ముందు షుగర్‌కి వాటర్‌లో పోసి నానబెట్టియాలి. అది కరిగిన తర్వాత కొద్ది కొద్దిగా మైదా ఏసి ఈ విధంగా అయితే కలుపుకోవాలనమాట. కొద్దిగా ఇలైచి పౌడరు, నల్ల నువ్వులు వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చేతి నుంచి జారేలాగా. దాని తర్వాత ఆయిల్ పెట్టేసి మనం ఏ పువ్వులేసింది స్టాండు ఆయిల్‌లో పెట్టేసి బాగా ఏడి చేయాలండి. ఏడి చేసి మనం ఆయిల్‌లో పెట్టేసి వేస్తూ ఉంటే ఆయిల్ ఎంత వేడవుతే అంత తొందరగా అయితే మనకి పువ్వులయిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కితే ఈ స్టాండ్ నుంచి పువ్వులైతే జారిపోతుంటాయి. అంటే మనం ఇలాగ చేసి దులిపేస్తే లేకపోతే ఒక పుల్లతో మనం ఇలాగ కొద్దిగా లాగేసుకున్నామంటే పువ్వులనేది అయిపోతాయి, వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే టేస్టీ పువ్వులైతే గులాబీ పువ్వులు రెడీ. నెక్స్ట్ మురుకుల రెసిపీ అయితే పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.